గ్రామ పంచాయతీ కార్మికులు దశాబ్దాల తరబడి గ్రామాలను పరిశుభ్రం చేస్తూ ఉన్నారు. వ్యర్థాలు శుభ్రం చేయటమే కాదు, చనిపోయి కుళ్ళి కంపు కొట్టేటువంటి మృత కళేభరాలను ఉప్పు పుట్టలాలు పగిలిపోతున్న అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల కోసం, గ్రామ పరిశుభ్రత కోసం పనిచేస్తున్నారు. ఇటువంటి కార్మికులు కనీస వేతనాలకు నోచుకోక పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు వంటి కనీస గుర్తింపు కూడా నోచుకోనటువంటి దురవస్థలో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు బతుకుతున్నారు. 99లో వచ్చినటువంటి జీవోకి ఇంతవరకు అతిగతి లేదు. గుర్తింపు కార్డు ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఇవేవి ఈ రోజుకి అమలు కావటం లేదు. దీనికి కారకులు ఎవరు? ఇప్పటిదాకా ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన పరిపాలకులు కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 2019లో 132 జీవో ఇచ్చారు ఫిబ్రవరిలో. ఆ జీవోలో కూడా గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతనాలు ఇవ్వాలని ఉంది. ప్రతి నెల 5వ తారీఖున జీతాలు ఇవ్వాలని ఉంది. అయినా ఇంతవరకు అది కూడా అమలు కాలేదు. 2019లోనే పంచాయతీ కార్మికులందరినీ మల్టీపర్పస్ వర్కర్స్గా గుర్తిస్తూ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం నామకరణం చేసింది. 10,000 రూపాయలు తగ్గకుండా జీతాలు ఇవ్వాలని 57వ నంబర్ జీవో ఇచ్చింది. అది కూడా అమలుకు నోచుకోలేదు. అంటే పంచాయతీ కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు తప్ప వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయటం లేదు.